సో ప్రస్తుతం మనము శ్రీనగర్ కాలనీ, శాంతినగర్ కాలనీ అసోసియేషన్ ఎన్నికల బరిలో నిలబడ్డటువంటి కస్బా శంకర్రావు గారి నివాసం వద్ద ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కానీ ఆయనకు మద్దతు తెలిపే మద్దతుదారులు కూడా ఎంతో మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా కాలనీ సభ్యులే. వీరి మాటల్లో ఒకసారి తెలుసుకుందాము, ఈ ఎన్నికలు ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు, శంకర్రావు గారిని నిల్చోవడం వల్ల వాళ్ళ కాలనీకి జరిగే అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, ఎలా చేస్తారో అని వాళ్ళ మద్దతు ఎందుకు అతనికి ఇవ్వాలనుకుంటున్నారు. దాని తర్వాత శంకర్రావు గారి అభ్యర్థి అయినటువంటి శంకర్రావు గారి వాయిస్ కూడా తీసుకుందాం మనము. సార్ నమస్తే అండి, మీ వాయిస్ మీరు చెప్పండి సార్. శంకర్రావు గారే మీకు ఎందుకు కావాలనుకుంటున్నారు? సంతోషం అండి. ముందుగా సాలిడ్ టీవీ వాళ్ళందరికీ నా నమస్కారాలు. సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు శాంతినగర్ శ్రీనగర్ కాలనీకి పూర్వం, ఇది పుట్టక ముందు పటాన్చెరు బస్ స్టాండ్ పక్కన ఫస్ట్ ఇల్లు మాదే ఉండేది. అక్కడ చూస్తే ఇక్కడ మొత్తం ఖాళీ స్థలం ఉండేది. దినదిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శాంతినగర్ శ్రీనగర్ ఎంతో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తుంది, ఇంకా కూడా వెళ్తుంది. ఈ అభివృద్ధి చేయాలంటే గత 16 సంవత్సరాల నుండి బాసిరెడ్డి నరసింహారెడ్డి హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడిపించుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన వయసు రీత్యా కావచ్చు, ఫ్యామిలీ సమస్యతో కావచ్చు, ఆయన ఈ మధ్య 15వ తారీఖు నాడు బాడీ డిజాల్వ్ చేయడం జరిగింది. డిజాల్వ్ చేసి ఆ యొక్క బాడీని తక్షణమే ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఎలక్షన్స్ అనేది నిర్వహించడం జరుగుతున్నది. సో వచ్చే 29వ తేదీ నాడు తిరిగి ఆయన ఆధ్వర్యంలో ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళకి తోడుగా ఒక కమిటీ కూడా అతను ఫామ్ చేశారు. ఆ కమిటీలో నేను కూడా ఒక సభ్యునే. అదే కాకుండా మనమే కాకుండా లోకల్ ఉంటే ఇబ్బంది ఉంటదని చెప్పేసి నేను మా పెద్దవారికి సలహా ఇచ్చాను. సార్, అవుట్ సైడ్ నుంచి ఒక వ్యక్తిని మనం ఎలక్షన్ అధికారిగా మనం నియమించుకొని ముందుకు వెళ్తే ప్రశాంతమైన వాతావరణం నడిపించుకుందామని చెప్పేసి మేము అనుకున్నాము. అయితే ఈ మధ్య ఇప్పుడే జస్ట్ ఒక 15 నిమిషాల ముందు నేను మా అధ్యక్షుల వారి దగ్గరికి వెళ్ళి నేను కలవడం జరిగింది. ఆయన నా సలహాలు సూచనలు పాటిస్తూ కూడా వెళ్తున్నారు. వాళ్ళకి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. అయితే రేపు జరగబోయే ఎలక్షన్స్ కి కూడా ఒక ఎలక్షన్ ఆఫీసర్ ని కూడా నియమించబోతున్నాం. మేము అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెట్టాలని కూడా మేము చర్చలు చేసుకుంటున్నాము. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం జరగాలని. ఇక మీరు చెప్పిన క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ బరిలో చాలా మంది పేర్లు మాకు వినబడుతున్నాయి. ఎందుకంటే స్థానికుని ఈ ఏరియాకి నేను అందరికంటే ఫస్ట్ వచ్చిన వాడిని కాబట్టి నాకు ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి గురించి నాకు తెలుసు. నేను అందరినీ కూడా అనాలిసిస్ చేసిన తర్వాత శంకర్రావు గురించి అయితే మీరు చెప్తున్నారు, శంకర్రావు ఏమన్నా పాత మంచి, నాకు చాలా పాత మంచి. ఆయన పటాన్చెరుకు వచ్చినప్పుడు ప్రస్తుతం ఆయన ఆ టైంలో నా ఇంట్లోనే ఉండేవారు. సో అప్పటి నుంచే నాకు పరిచయం. ఆయన సో మంచి మిత్రుడు. ఆయన చిన్నప్పటి నుంచి తన యొక్క సంసార జీవితాన్ని చాలా కష్టాలతోని ఆయన ఎదుగుతూ ఈ రోజు ఒక ప్రభాత సూర్యుడు దినపత్రిక కావచ్చు, సాలిడ్ టీవీకి అధినేతగా మరి ఒక మంచి రిపోర్టరు, ఆ రకంగా ఆయన ముందుకు తీసుకొని నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా గానీ సంబంధిత ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు ఉంటారు, GHMC వాళ్ళు కావచ్చు, MRO ఆఫీస్ కావచ్చు, ఒక విలేకరిగా కావచ్చు, ఒక ఛానల్ అధినేతగా కావచ్చు, ఆయన డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఆయన ఇమీడియట్ గా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మన కాలనీకి సమస్య ఏదైనా ఉన్నా తక్షణమే అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. తక్షణమే వెళ్ళడము, రిటర్న్ ఇవ్వడము, ఓవరాల్ గా చెప్పడము జరుగుతుంది. ఆ అధికారి స్పందించకపోతే అతను చెప్తాడు, నువ్వు చెప్పగానే పంపారంటే అతను కూడా సిబ్బంది కూడా అవసరం ఉంటది కాబట్టి సారే చెప్తారు శంకర్రావు గారు ఏమని, సార్ ఒక 2 రోజుల పాటు నా సమస్యను పరిష్కరించండి అని చెప్పేసి టైం ఇచ్చేసి వస్తాడు. ఆ 2 రోజుల తర్వాత ఒకవేళ సమస్య పరిష్కారం కాలేదనుకోండి, తక్షణమే అతనికి ఒక ఛానల్ ఉంది, ఛానల్ ద్వారా లేకపోతే లైవ్ లో గానీ అవన్నీ కూడా అతనికి సంబంధించింది. సార్ నా పని కాలేదు, ఎందుకు కాలేదు నాకు వివరణ ఇవ్వండి చెప్పి కూడా శంకర్రావు వెళ్ళి అడిగే హక్కు ఉంది ఆయనకి. ఎందుకంటే ఒక పౌరుడిగా కాకుండా ఒక ఛానల్ కి అధినేత, ఒక అధ్యక్షునిగా ఉన్నారు కాబట్టి అతనికి భారం చాలా ఉంటది కాబట్టి అతను క్వశ్చన్ చేసే అవకాశం ఉంటది. అతను ఏదో నా మాయమాట చెప్పారంటే సంబంధిత అధికారులకు వెళ్ళి సంప్రదించే అధికారం ఉంది. ఇప్పుడు 10 మంది వచ్చిన అధికారి దగ్గర ఈయన వెళ్ళిందంటే ఇమీడియట్ గా శంకర్ భాయ్ అని చెప్పేసి రెస్పెక్ట్ ఇస్తారు. అంత గౌరవం కూడా ఆయనకు ఉంది. ఒకవేళ సంబంధిత స్థానిక ప్రజాప్రతినిధులే కాకుండా ఇక్కడ సమస్య పరిష్కారం కాకపోతే వీళ్ళకి సంబంధించిన పై అధికారులు ఉన్నారు. సపోజ్ ఒకవేళ కలెక్టర్ దగ్గర వెళ్లాల్సిన అవసరం ఉన్నా గానీ అతనికి దర్వాజాలు ఖుల్లు ఉంటాయి, డైరెక్ట్ గా వెళ్ళి కూడా తన సమస్య చెప్పుకునే. సో అన్ని రకాలుగా అతనికి అనుకూలంగా ఉంది. సో ఇలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలని చెప్పేసి మేము అతనికి సపోర్ట్ చేస్తున్నామండి. శంకర్రావు గారు ఎవరైతే అభ్యర్థిగా నిలబడ్డారో అతను ఆల్రెడీ సుపరిచితుడు, ఒక పత్రికా యజమానిగా నిలబడ్డారు. ప్రధానంగా చెప్పాలంటే అలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గనక సమస్యలు అనేవి సత్వర పరిష్కారం దొరుకుతుంది. కాబట్టే మేము శంకర్రావుకు మా మద్దతు ఇస్తున్నాము. ఆయనే మా అధ్యక్షునిగా ఉండాలని కోరుకుంటున్నామని. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.